హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు రాగి అంబలి ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. నేను చేసే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేను దీనికోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను. దాన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను. ఒక కప్పు రాగి పిండికి 2 కప్పులు నీళ్లు వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఆ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనం ఉండలు లేకుండా కలుపుకున్న ఆ రాగి పిండిని దాంట్లో వేసేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిపోయింది. నేను ఒక మట్టి పాత్ర తీసుకుని దాంట్లో 2 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. ఈ నీళ్ళల్లో ఆ చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మూత పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచేసుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. నేను మూత పెట్టి రాత్రంతా ఉంచేసాను. మళ్ళీ మరునాడు చూస్తున్నాను. ఉదయానికి ఇలాగా కలర్ చేంజ్ అవుతుందండి, మీరేమి కంగారు పడకండి. దాంట్లో మనం వేసిన సోడి ముద్దల్ని చేతితో ఇలాగ మెదుపుకుంటే మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం సోడిపిండిని జావ చేసుకున్నాం కదా, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, జీలకర్ర పొడి, 1 కప్పుతోటి మజ్జిగ కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుని తాగితే చాలా బాగుంటుంది.
మీరు కూడా ట్రై చేయండి. ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రంతా నానబెట్టడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, రాగి అంబలి ఏ విధంగా తయారు చేయాలో చూశారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. రాగి జావని ఈ విధంగా తయారు చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.